కిరణ్ గారు ఒకటి అండి అయితే హీరోయిన్ విషయంలో చూస్తే గనక సారీ అండి, నేను ఇంతకు ముందు ఇచ్చిన దానికి మీరు ఏమైనా ఇబ్బంది పడి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ అండి. ఆనెస్ట్గా అనిపించింది చెప్పండి. యా ప్లీజ్ అడగండి. సో నేను అదే హానెస్ట్గా ఒక లైన్, ఆయన కించపరచాలని అడగలేదు, ఆయన కష్టాన్ని చెప్పించాలనుకున్నాను అంతే. అయితే హీరోయిన్ విషయంలో మీరు హీరోయిన్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఆమెను చాలా క్రేజీగా మ్యాడ్గా చూపిస్తున్నారు కదా. ఒక హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో మీకు అలా స్టోరీ నరేట్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది? తీరా చూస్తే మీ మేడం వచ్చి చాలా సైలెంట్గా చాలా సపోర్టివ్గా ఉంటారు, స్టోరీ క్వైట్ ఆపోజిట్గా ఉంది కదా. సో మీకేమనిపించింది? అంటే ఈ కథ విన్నప్పుడు బేసిక్గా హీరోయిన్ సెంట్రిక్గా నడిచే కథ అండి. హీరోయిన్ క్యారెక్టరేషన్ ఎప్పుడైతే పట్టుకుంటుందో దాని చుట్టూ జరిగే కథ బేసిక్గా చాలా సెన్సిటివ్ థింగ్స్ కూడా ఉంటాయి దాంట్లో. అంటే ఒక అమ్మాయి ఇలా అంటున్నప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఏం లేదండి. 2 క్యారెక్టర్స్, ఒకడేమో రిచెస్ట్ చిల్లర్గా ఇలా ఉంటాడు, ఇంకొక అమ్మాయి ఇలా ఉంటుంది. ఇలాంటి క్యారెక్టరేషన్స్ రియల్ లైఫ్లో ఉన్నాయి. మనం ఏం మిస్ అవుతున్నామో అని చెప్పి ఒక ఫ్యామిలీ డ్రామా, ఎండుకు వచ్చేసరికి ఒక చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఉంటుంది. యా దానికి